డాక్టర్ గారు, మీ క్వాలిఫికేషన్స్, ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పండి? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుబ్బారావు చగంటి. నేను విజయవాడలోని పంటకాలవ రోడ్డులో ఉన్న ఇండో యూకే అవేయా క్లినిక్స్ అనే ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్‌లో ఇంటర్వెన్షనల్ మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్‌ని. నేను గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత యూకేలో బేసిక్ సర్జికల్ ట్రైనింగ్ ఎంఆర్సీఎస్ డిగ్రీ చేశాను. ఆ తర్వాత ఆర్థోపీడిక్స్‌లో 3 ఇయర్స్ దాకా పనిచేశాను. ఆ తర్వాత రేడియాలజీ ట్రైనింగ్ ఎఫ్ఆర్సీఆర్ డిగ్రీ తీసుకున్నాను. మస్కులోస్కెలిటల్ రేడియాలజీలో నేను ఫెలోషిప్ చేసిన తర్వాత కన్సల్టెంట్ మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్గా యూకేలో 8 ఇయర్స్ పనిచేశాను. ఆ తర్వాత నాకు మస్కులోస్కెలిటల్ రేడియాలతో పాటుగా స్పోర్ట్స్ మెడిసిన్లో కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ నుంచి నాకు ఒక డిప్లొమా కూడా ఉంది. నేను యూకేలోని సోమర్సెట్ క్రికెట్ క్లబ్ క్రికెటర్స్తో కూడా పనిచేశాను. 1.5 ఇయర్ కిందట ఇండియా రావడం జరిగింది. ఇండియా వచ్చిన తర్వాత ఈ క్లినిక్ స్థాపించి ఇప్పటికి 1 సంవత్సరం అయింది. చాలా మంది డాక్టర్స్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి, అక్కడే వర్క్ చేయాలి అని కోరుకుంటారు కదా! మరి మీకు ఇండియాకు రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? మొదటిగా ఇండియా రావాలనే ప్లాన్ లేదు. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత అప్పుడు జరిగిన సంఘటనలన్నీ చూసిన తర్వాత మనకు ఫ్యామిలీకి దగ్గరగా ఉంటే మంచిది అనే ఒక ఉద్దేశంతో, తర్వాత ఇన్ని సంవత్సరాలు ఇండియాలో చదివి యూకేలో వర్క్ చేసిన తర్వాత ఇండియాలో కూడా మనం ఈ హై క్వాలిటీ సర్వీసెస్ ఎందుకు ప్రొవైడ్ చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోనే ఇండియా రావడం జరిగింది. సో ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాము. సో పేరెంట్స్కి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ దగ్గరగా ఉంటున్నాము. దాంతోపాటుగా మాకు తోచినంత, మేము చేయగలిగినంత మెడికల్ ప్రాక్టీస్తో పాటుగా వేరే సేవలు కూడా చేసే అవకాశం కలిగింది. మన క్లినిక్కు ఇతర పెయిన్ క్లినిక్కు ఏమైనా తేడాలు ఉన్నాయా? ఈ క్లినిక్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్. వేరే పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్కి ఈ క్లినిక్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఎక్కువ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్లో మత్తు డాక్టర్లు, ఎనెస్థెటిస్టులు పెయిన్ స్పెషలిస్ట్గా పనిచేస్తారు. నేను ఇంటర్వెన్షనల్ మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నాకు మస్క్యులో స్కెలిటల్, మస్కులో అంటే మజిల్స్, స్కెలిటల్ అంటే బోన్స్, అంటే మన బాడీ నిండా ఉంటాయి కదా. వీటిలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఆ ప్రాబ్లం ఏంటి అని ఖచ్చితంగా నిర్ధారించగలిగే డాక్టర్ని. అంటే మీరు భుజం నొప్పితో వచ్చారనుకోండి, భుజం నొప్పికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏంటి అని తెలుసుకోవడానికి డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎక్స్రే కానీ, లేకపోతే అల్ట్రాసౌండ్ కానీ, ఎంఆర్ఐ కానీ టెస్టులు చేయడం జరుగుతుంది మోస్ట్ కామన్గా. ఆ టెస్ట్‌ని రేడియాలజిస్ట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అందులో ప్రాబ్లమ్ ఏంటో ఐడెంటిఫై చేసి పెయిన్ స్పెషలిస్టులు కానీ, ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ పేషెంట్ ట్రీట్ చేస్తారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఆ రేడియాలజిస్ట్, మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్ నేనే. అంటే నేను మీ స్కాను భుజం నొప్పితో వస్తే ఎక్స్రే తీస్తే ఎక్స్రే ప్రాబ్లమ్ ఏంటో నేనే నిర్ధారించగలను. అవసరమైతే మీకు అల్ట్రాసౌండ్ స్కాన్ నేనే చేసి ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోగలను. లేదు ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం వస్తే మీకు ఎంఆర్ఐ చేసిన తర్వాత ఆ ఎంఆర్ఐ స్కాన్ని నేనే రీడ్ చేసి అందులో ఏం ప్రాబ్లం ఉందో చూసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తాను. సో పెయిన్ స్పెషలిస్ట్లో ఇంటర్వెన్షనల్ మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్ అవడం వల్ల మీకున్న ప్రాబ్లమ్ని ఖచ్చితంగా డయాగ్నోస్ చేసే అవకాశం. ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ అంటే, ఇంతకు ముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే, భుజం నొప్పని వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామిన్ చేసి పలానా ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అది సబెక్రోమియల్ బర్సైటిస్ అనుకుందాం, దానికి ఒక అల్ట్రాసౌండ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేసేవాళ్ళు. అది ఎలా చేసేవాళ్ళు, ఏం గైడెన్స్ లేకుండా అనటామికల్ ల్యాండ్ మార్క్స్ బేస్ చేసుకొని పలానా చోటున ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ ఇంజెక్షన్ చేసేవాళ్ళు. అది ఇంతకు ముందు రోజుల్లో. ఇప్పుడేంటి అని అంటే, ఆ చేసే ఇంజెక్షన్ని మనము అల్ట్రాసౌండ్ గైడెన్స్తో చేయొచ్చు. అంటే అల్ట్రాసౌండ్లో మనము 100% ఖచ్చితత్వంతో ఆ ఇంజెక్షన్ ఎక్కడికి వెళ్తుంది, లేదా ప్రొసీజర్. ఇప్పుడు షోల్డర్లో కనుక క్యాల్సిఫిక్ టెండినైటిస్ అనే ఒక కండిషన్కి అంటే కాల్షియం ఉంటుందన్నమాట టెండన్లో. ఆ ట్రీట్మెంట్ ఏం చేయాలి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఫిజియోథెరపీ, పెయిన్ కిల్లర్స్. తగ్గకపోతే కనుక ఇంతకుముందు రోజుల్లో సర్జరీ చేసేవాళ్ళు. సర్జరీ రిజల్ట్స్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. ఎందుకు అని అంటే, ఆ సర్జరీ చేయడం వల్ల టెండన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్లో ఏం చేయొచ్చు అంటే, బాబటాజ్ అనే ఒక ప్రొసీజర్ చేస్తాం. అంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్తో కాల్షియం ఎక్కడుందో చూసి ఆ కాల్షియంలో చిన్న ప్రొసీజర్ చేయడం వల్ల ద్వారా ఆ కాల్షియంని మనం బయటికి తీసేసి పేషెంట్కి నొప్పిని నివారించవచ్చు.
అలా చేయటం వల్ల నొప్పి తగ్గిపోతుంది. సో, ఎసెన్షియల్‌గా చెప్పదలుచుకుంది ఏంటి అనంటే, ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ ప్రొసీజర్సు అల్ట్రాసౌండు, సీటీ లేదా ఫ్లూరోస్కోపిక్ గైడెన్స్‌తో చేసినప్పుడు 100% ఖచ్చితత్వంతో చేస్తాం. దానివల్ల పేషెంట్‌కి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ గానీ, లేకపోతే ఆ ప్రొసీజర్ వల్ల జరిగే హార్మ్ గానీ చాలా తక్కువుంటుంది. సో, దట్ ఈస్ వేర్ ఐ ఫిట్ ఇన్. మోకాలు నొప్పికి ఏమైనా ప్రత్యేక చికిత్స చేస్తారా? ప్రస్తుతము మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రధానమైన సమస్యల్లో ఒకటి మోకాలు నొప్పి. అంటే ప్రస్తుతం వరల్డ్ వైడ్ చాలా అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ మోకాళ్ళ నొప్పితో సఫర్ అవ్వడం జరుగుతుంది. మోకాళ్ళ నొప్పికి చాలా కారణాలుంటాయి. ఏజ్‌ని బట్టి ఆ కారణాలు మారతాయి. జనరల్‌గా ఓల్డర్ ఏజ్ అంటే 50 నుంచి 60 70 ఆ ఏజ్ గ్రూప్‌కొచ్చేసరికి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసుతో పాటుగా కార్టిలేజ్ అరిగిపోవడం అది ప్రధాన సమస్య. అది ప్రస్తుతం చాలా ఎక్కువుంది. అంటే ఈవెన్ 40, 35, 40 ఏళ్ల నుంచి కూడా చాలామందికి మోకాళ్ళలో ఉన్న కార్టిలేజ్ గుజ్జు అంటాం కదా! అది అరిగిపోవడం జరుగుతుంది. అలా అరిగిపోయిన తర్వాత కంప్లీట్‌గా గనక అరిగిపోతే మళ్ళీ ఆ గుజ్జు తయారవ్వదు. అదే గనక ఎర్లీ స్టేజెస్‌లో గనక మోకాలు నొప్పిని మనం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ సలహాను తీసుకుంటే, అవసరమైతే స్కాన్‌లు చేసి, అప్పుడు దానికి చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే పీఆర్‌పీ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ అనేది మీరు చాలామంది వినే ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయ్యింది. ఆ ట్రీట్మెంట్ హై క్వాలిటీ పీఆర్‌పీ ఇంజెక్షన్స్ చేయడం ద్వారా రిజనరేటివ్ థెరపీతో లోపల ఉన్న కార్టిలేజ్ డ్యామేజ్‌ని కొంతవరకు నిరోధించొచ్చు. ఫర్దర్‌గా మోర్ ఇంపార్టెంట్‌లీ ఏంటంటే ఫర్దర్ కార్టిలేజ్ డిజనరేషన్‌ని మనం స్టాప్ చేయొచ్చు. సో, మోకాలు నొప్పికి ట్రీట్మెంటు కండిషన్ బట్టి ఉంటుంది. అండ్ మెనిస్కల్ టేర్ అన్‌డిస్ప్లేస్డ్ టేర్ ఉంటే దానికి పీఆర్‌పీ ఇంజెక్షన్స్ చేయొచ్చు. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో పీఆర్‌పీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లాంటి ఆప్షన్స్ మనం చేస్తాము. దీంతో పాటుగా బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సంట్రేట్ ఇంజెక్షన్స్ కూడా ప్రస్తుతం పాపులరైజ్ అయినాయి. ఆ ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ చేస్తాం. మోకాలు నొప్పి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాలు నొప్పి రాకుండా ఉండాలి అంటే ప్రధానంగా 3 విషయాలు కన్సిడర్ చేయాలి. ఒకటి మన బరువు చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఏంటి అంటే ఇదివరకటి రోజుల్లో లాగా శారీరక శ్రమ చేయటం గానీ, లేతే ఫిజికల్ ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజెస్ చేయటం గానీ, వాకింగ్ ఇలాంటి యాక్టివిటీస్ తగ్గిపోయినాయి. ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది జాబ్స్ కూడా ఐటీ బేస్డ్ లేకపోతే డెస్క్ బేస్డ్ జాబ్స్ అయ్యాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే ఛాన్స్ ఉండదు. బిజీ లైఫ్ స్టైల్. సో, పొద్దున్నే లేవడం, చాలా లేట్‌గా ఇంటికి రావడం. సో, వేరే పనులు చేయడానికి ఇట్లాగా ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేకపోవడం కూడా జరుగుతుంది. దాంతో పాటుగా హై క్యాలరీ ఫుడ్స్ చాలా ఈజీగా అవైలబుల్ అయ్యాయి. ఇదివరకటి రోజుల్లో కేవలం ఇంట్లో వండుకొని తినేవి అయితే, ఈ రోజుల్లో జస్ట్ మనం స్విగ్గీలోనో, దేనిలోనో ఆర్డర్ పెట్టేస్తే ఎలాంటి ఫుడ్ అయినా క్షణాల్లో మన ముందుంటుంది. సో, దీనివల్ల ఏంటి అనంటే హై క్యాలరీ ఫుడ్స్ పిజ్జాస్, బర్గర్స్ ఇట్లాంటివి. తర్వాత హై క్యాలరీ డ్రింక్స్ అంటే షుగరీ డ్రింక్స్, పెప్సీ, కోక్ ఇలాంటివి. తర్వాత హై క్యాలరీ డెన్స్ ఫుడ్స్ మళ్ళీ ఈ కేక్స్, ఇలాంటివి ఉన్నాయి కదా! ఇవన్నీ తినడం వల్ల చాలా ఈజీగా మనం వెయిట్ గెయిన్ అవుతాం. వెయిట్ తగ్గడానికేమో ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో, దీనివల్ల ఊబకాయం, ఒబేసిటీ, ఓవర్ వెయిట్ పెరగడం చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం సమాజంలో ఇది చాలా పెద్ద సమస్య. దీనివల్ల బాడీ అన్ని పార్ట్స్‌కి ఇబ్బందొచ్చినా అంటే ఓవర్ వెయిట్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. అలాగే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, జాయింట్స్ మీద అన్నిటి మీద ప్రెషర్ పెరుగుతుంది. సో, మోకాలు నొప్పి ఉన్న పేషెంట్స్‌లో ఒబేసిటీ ఉంటే వాళ్ళలో ఆ మోకాలు అరుగుదల అంటే చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అవుతుంది. అది ప్రివెంట్ చేయాలి అనంటే మనం ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఆ బాడీ మాస్ ఇండెక్స్ 25 కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా గనక ఓవర్ వెయిట్ ఉండి మోకాళ్ళ నొప్పులుంటే వాళ్ళ బాడీ వెయిట్‌లో 5-10% గనక తగ్గితే వాళ్ళ మోకాళ్ళ నొప్పులు సిగ్నిఫికెంట్‌గా తగ్గుతాయి. దాంతో పాటుగా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఈ హై క్యాలరీ ఫుడ్స్ అలాంటివి తినటం తగ్గిచ్చేసేయాలి. ఎందుకంటే అవి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్‌ని పెంచుతాయి బాడీలో. అంటే ఇప్పుడు నేను చెప్పిన పిజ్జాలు, బర్గర్‌లు గానీ, హై క్యాలరీ డ్రింక్స్ కానీ, ఫుడ్స్ కానీ తినడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ అధికమయ్యి, నొప్పులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. సో, ఆ ఫుడ్ తీసుకోకపోతే ఏ ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ ఏం తినాలి? హెల్తీ ఫుడ్. ఏదైనా సరే మనం తినే ఫుడ్డు రూట్స్‌లో ఎక్కడి నుంచి వచ్చిన దగ్గర ఎలా ఉంటుందో అలా ఉండాలి. అంటే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, సిట్రస్, బెర్రీస్ ఇలాంటివి తీసుకోవడం వల్ల వాటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల మనకి నొప్పి తగ్గుతుంది. అలాగే వెయిట్ మేనేజ్ చేసే ఫుడ్స్ అంటే మనం వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ లేదా కీన్వా, అలాగే మనం వాడే ఆయిల్స్‌లో
సాధ్యమైనంత వరకు ఆలివ్ ఆయిల్ ఇలాంటివి వాడటము. తర్వాత నట్స్లో మంచి నట్స్ చాలా ఉన్నాయి, ఫ్లాక్స్ సీడ్స్ అని, చియా సీడ్స్ అని, ఇలాంటివి తీసుకోవడం వల్ల బాడీ మెటబాలిజం పెరుగుతుంది, ఓవర్ వెయిట్ అయ్యే అవకాశము తగ్గుతుంది, బరువు తగ్గుతాము, దాని ద్వారా మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ వాకింగ్ చాలా ఇంపార్టెంట్. వాకింగ్ చేయడం వల్ల మోకాళ్ళు చాలా హెల్దీగా ఉంటాయి. సో అది వెరీ ఇంపార్టెంట్. అంటే లో ఇంటెన్సిటీ, తర్వాత ఈ తక్కువ ప్రెషర్ పడే ఈ మోకాళ్ళ మీద ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇలాంటివి చేయడం కూడా మోకాళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. పిఆర్పి ఇంజెక్షన్స్ గురించి చెప్తారా? ఈ మధ్యకాలంలో పిఆర్పి ఇంజెక్షన్స్ చాలా పాపులర్ అయ్యాయి. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అంటే మన రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి దాన్ని మళ్ళీ ప్రాబ్లం ఉన్న ఏరియాలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్నే రిజనరేటివ్ థెరపీ అంటారు. ఇది కేవలం మోకాళ్ళ నొప్పికే కాదు, చాలా కండిషన్స్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ ఎల్బో, అంటే మన ఎల్బో దగ్గర ఇక్కడ వచ్చే ప్రాబ్లం, అలాగే పాదంలో ప్రాబ్లం అంటే ప్లాంటర్ ఫేషియైటిస్ కానీ, ఎక్కిలిస్ టెండినోసిస్ కానీ, ఇలాంటి కండిషన్స్కి ఎక్సలెంట్గా పనిచేస్తాయి. అంటే మన అందరికీ తెలియకముందు, అంటే కామన్ ప్రాక్టీస్లోకి రాకముందే ఇవి స్పోర్ట్స్ పీపుల్లో, తర్వాత చాలా హై లెవెల్ స్పోర్ట్స్ అథ్లీట్స్ వీళ్ళందరిలో వాడటం జరిగింది. ప్రస్తుతం దెర్ ఈజ్ అ రోబస్ట్ ఎవిడెన్స్ పిఆర్పి ఇంజెక్షన్స్ పనిచేస్తాయి. అంటే కాంట్రరీ టు కొంతమంది ఏం చెప్తారంటే పిఆర్పి ఇంజెక్షన్స్ పనిచేయవు, తర్వాత ఓన్లీ సర్జరీ ఆప్షన్ చెప్తారు. అది కరెక్ట్ కాదు. పేషెంట్ని బట్టి, వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి సర్జరీయా, నాన్ సర్జరీయా, అంటే కంప్లీట్గా అరిగిపోయి గ్రేడ్ 4 కార్టిలేజ్ డిజనరేషన్ ఉండి వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేకపోతే సర్జరీ ఈజ్ డెఫినెట్లీ గుడ్ కన్సిడరేషన్. అలా కాకుండా ఎర్లీ స్టేజ్ కార్టిలేజ్ డిజనరేషన్కి పిఆర్పి ఇంజెక్షన్స్ ఎక్సలెంట్గా పనిచేస్తాయి. పిఆర్పి అన్నంత మాత్రాన అన్ని పిఆర్పీలు ఒకటి అనుకోవడం కరెక్ట్ కాదు. మనం తీసేది ప్లేట్లెట్సే అయినా కూడా అందులో మనం హార్వెస్ట్ చేసే ఎంత క్వాలిటీ, ఎంత నంబర్న హార్వెస్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కారు కొన్నారనుకోండి, అన్ని కార్లో ఉండే ఇంజిన్ ఒకటే, కానీ మనం బెంచ్ కార్ ఒకలాగా ఉంటుంది, లేకపోతే నార్మల్ కార్ ఒకలాగా ఉంటుంది. ఎందుకు? అందులో ఆ క్వాలిటీ. సో అలాగే ప్లేట్లెట్స్ ఇంజెక్షన్స్ కూడా తీసేది మన రక్తంలో ఉన్న ప్లేట్లెట్సే అయినప్పటికీ హై క్వాలిటీ ప్లేట్లెట్స్, హై క్వాలిటీ కిట్స్ వాడటం ద్వారా బెటర్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. మన క్లినిక్లో ఆఫర్ చేసే చికిత్సలేంటి? వెన్నునొప్పి, మోకాళ్ళ నొప్పితో పాటుగా వెన్నునొప్పి అనేది చాలా ప్రధానమైన సమస్య. అది అన్ని ఏజ్ గ్రూప్స్ ఎఫెక్ట్ అవుతారు. అంటే యంగ్ పీపుల్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు. యంగ్ పీపుల్లో జనరల్గా ఏంటి అని అంటే, ఒకటేమో పాస్చర్. ఇప్పుడు చైర్లో కూర్చున్నాం, చైర్లో ఇట్లాగా మనం బ్యాక్ అప్రైట్గా ఉండేలాగా కూర్చోవాలి, లేదంటే బ్యాక్ సపోర్ట్ ఉన్న చైర్స్లో వాడాలి. అలా కాకుండా ఇట్లా ముందుకు లీన్ చేసి కూర్చోవడం కానీ, తర్వాత ఏదన్నా వస్తువులు పికప్ చేసుకునేటప్పుడు ఎక్కువగా బెండ్ చేసి చేయటం వల్ల, ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే మస్కులర్ స్ట్రెయిన్ వల్ల కానీ, లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల సమస్య వస్తుంది. ఎక్కువ వాటిల్లో అనటామికల్ ప్రాబ్లం ఏమి ఉండదు, అంటే డిస్క్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి, కానీ బ్యాక్ పెయిన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ట్రీట్ చేయడం చాలా ఈజీ. పాస్చర్ కరెక్షను, ఫిజియోథెరపీ దాని ద్వారా ట్రీట్ చేయొచ్చు. అలా కాకుండా డిస్క్ ప్రొలాప్స్, ఎక్యూట్ డిస్క్ ప్రొలాప్స్ అంటే డిస్క్ జారటం అంటారు కదా, అంటే డిస్క్ అనేది జెల్లీ లాంటి మెటీరియల్ అనమాట. అది బయటకు వచ్చినప్పుడు నరాలను కంప్రెస్ చేయడం జరుగుతుంది. అలా ఎక్యూట్ డిస్క్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు సర్జరీ అవసరం లేకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్తో సిటీ కానీ, ఫ్లూరోస్కోపిక్ గైడెడ్ ఇంజెక్షన్స్ ద్వారా కానీ మనం ఆ డిస్క్ నొప్పిని తగ్గించవచ్చు. బాడీ చిన్నగా ఆ డిస్క్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై పేషెంట్స్ ఆల్మోస్ట్ ఇప్పటికి 8-9 months కిందట అయి ఉంటుంది. ఆమెకి రోలర్ కోస్టర్ రైడ్స్కి వెళ్ళినప్పుడు మెడలో డిస్క్ జారడం జరిగింది. దానివల్ల ఆమెకి సివియర్ ఆర్మ్ పెయిన్ వచ్చినప్పుడు C6 నర్వ్ రూట్ కంప్రెస్ ఉంటే నేను సిటీ గైడెడ్ ప్రొసీజర్ ద్వారా ఇంజెక్షన్ చేశాను. ఆమె కంప్లీట్గా డిస్క్ 6 వారాల్లో అబ్జార్బ్ అయిపోయింది, బాడీ అబ్జార్బ్ చేసుకుంది. ఆమె కంప్లీట్గా పెయిన్ ఫ్రీ అయిపోయింది. అంటే ఆమె ఆపరేషన్ చేయాల్సిన అవసరాన్ని మనం నిరోధించాం. అలాగా నడుముకి చేయొచ్చు, బాడీలో ఏ ప్లేస్లోనైనా కానీ. ఎక్యూట్ డిస్క్ ప్రొలాప్స్ అది ఇంపార్టెంట్, ఎక్యూట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా డిస్క్ బల్జెస్ అంటారు, అలాగే డిజనరేటివ్ చేంజెస్ అంటారు. అంటే మన వయసుతో పాటుగా నడుములో వెనక చాలా జాయింట్స్ ఉంటాయి, ఫెసిట్ జాయింట్స్ అంటాం, అవి అరిగిపోతాయి. అవి అరిగిపోవడం వల్ల వచ్చిన నొప్పి ట్రీట్ చేయడం మళ్ళీ వేరేలాగా ట్రీట్ చేయాలి. దానికి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఫిజియోథెరపీ, సిటీ ఆర్ అల్ట్రాసౌండ్, ఫ్లూరోస్కోపిక్ గైడెడ్ ఇంజెక్షన్స్ కానీ, తర్వాత రైజోటమీ అంటారు, మీడియన్ బ్రాంచ్ బ్లాక్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ డినర్వేషన్ అనే ప్రొసీజర్ ద్వారా నడుము నొప్పిని తగ్గించవచ్చు. సో నడుము నొప్పి కారణాన్ని బట్టి మనం చేసే ట్రీట్మెంట్ మారుతుంది. అందులో కూడా ఫెసిట్ జాయింట్స్కి మళ్ళీ మనం పిఆర్పి ఇంజెక్షన్స్ వాడచ్చు. యంగ్ పేషెంట్స్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి దీనివల్ల.
ఫ్రోజన్ షోల్డర్ అనే భుజానికి సంబంధించిన కండిషన్కు మీరు ఆఫర్ చేసే స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏంటి? ప్రస్తుతం ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా పెద్ద సమస్య. ఇది భుజానికి సంబంధించిన ప్రాబ్లం. దీనివల్ల ఏమవుతుందంటే భుజం నొప్పొస్తుంది ఫస్ట్ స్టేజ్‌లో. ఆ తర్వాత భుజం కదలిక తగ్గిపోతుంది. భుజం చాలా స్పెషల్ జాయింట్. ఎందుకు అంటే దీనికి చాలా ఎక్స్‌టెన్సివ్ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్. ఇంత పైనుంచి ఇలా సైడ్ వేస్ కానీ, అట్లా బిహైండ్ బ్యాక్ కానీ, ఇలా ఇంత రేంజ్ ఆఫ్ మోషన్ బాడీలో ఏ జాయింట్‌కి ఉండదు. సో, ఇలా ఉన్న జాయింట్‌లో కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే ఫ్రోజన్ షోల్డర్. ఇది జనరల్‌గా ఎవరికైనా రావచ్చు. స్పాంటేనియస్‌గా ఏమి ఇంజరీ లేకుండా రావచ్చు. ఇంజరీ అయ్యి భుజం ఎక్కువ వాడకపోవడం వల్ల రావచ్చు. లేకపోతే భుజంలో ఉన్న వేరే రకాల ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. వీటన్నిటికంటే ప్రధానంగా షుగర్ ఉన్న పేషెంట్‌ల్లో ఇది వచ్చే అవకాశం చాలా ఎక్కువ. తర్వాత వీళ్ళలో ట్రీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. సో, దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఇంతకు ముందు రోజుల్లో అయితే పెయిన్ రిలీఫ్, తర్వాత ఫిజియోథెరపీ చేసేవాళ్ళు. దానివల్ల ఎర్లీ స్టేజెస్‌లో గనక మనం దీన్ని ఐడెంటిఫై చేస్తే కంప్లీట్‌గా తగ్గించొచ్చు. అలా కాకుండా మూవ్‌మెంట్ తగ్గిపోయిన తర్వాత గనక డాక్టర్ దగ్గరికెళ్తే అప్పుడున్న ఆప్షన్స్ ఫిజియోథెరపీ వల్ల కొంత ఉపశమనం ఉన్నప్పటికీ కంప్లీట్‌గా రేంజ్ ఆఫ్ మోషన్ రాకపోవచ్చు. అలాంటప్పుడు ఇంతకుముందు సర్జరీ అనేది మెయిన్ ఆప్షన్‌గా పరిగణలోకి తీసుకునేవాళ్ళు. అందులో మానిప్యులేషన్ అండర్ అనస్థీసియా అంటే మొత్తిచ్చేసి షోల్డర్‌ని మూవ్ చేయటం. లేదంటే ఇంకా చిన్న ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా దీన్ని నయం చేయడం జరిగేది. తర్వాత కూడా ఫిజియో చేయాలి. కానీ ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్‌లో ఏంటంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్‌తో చేసే ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా దీన్ని తగ్గించే అవకాశం చాలా ఎక్కువ. దీంతో పాటుగా ఫిజియోథెరపీ చేస్తే మోస్ట్ పేషెంట్స్ కంప్లీట్‌గా రికవర్ అవుతారు. అంటే దానికి ఆపరేషన్ అవసరాన్ని మనం నిరోధించొచ్చు. పాదం నొప్పికి ఎలాంటి చికిత్స అందిస్తారు? పాదం నొప్పి కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. చాలా ఎక్కువ చూసే ప్రాబ్లమ్ ఏంటి అనంటే మనకి యాంకిల్ దగ్గర వెనక టెండన్ ఉంటుంది. బిగ్ టెండన్, ఎకిలిస్ టెండన్ అంటాము. ఎకిలిస్ టెండన్ స్ట్రాంగెస్ట్ టెండన్ ఇన్ ద బాడీ. దానిలో మనకు బాడీలో జాయింట్స్ ఎలాగైతే అరిగిపోతాయో అలాగే టెండన్స్ కూడా డిజనరేట్ అయిపోతాయి. దానివల్ల ప్రాబ్లం రావచ్చు. అలాగే పాదం కింద ప్లాంటార్ ఫేషియా అని ఉంటుంది. ఆ ప్లాంటార్ ఫేషియైటిస్ వచ్చిన పేషెంట్‌లో నడవడం ఇబ్బంది అవుతుంది. నడిచేటప్పుడు పాదం దగ్గర, హీల్ దగ్గర నొప్పి వస్తుంది. అలాగే ఎకిలిస్ టెండన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా హీల్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఇది చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఎక్కువ మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుద్దంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొంచెం దూరం నడవాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది. తర్వాత ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టం అయిపోతుంది. దీన్ని గనక ఎర్లీ స్టేజెస్‌లో ఐడెంటిఫై చేస్తే దీనికి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్ పీఆర్పీ. పీఆర్పీ ఇంజెక్షను, తర్వాత పీఆర్పీ అంటే ఆల్రెడీ చెప్పాం కదా, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షను. దీంతో పాటుగా ఫిజియోథెరపీ చేస్తే ఆల్మోస్ట్ కంప్లీట్‌గా ఈ కండిషన్ నయం చేయొచ్చు. మన పెయిన్ క్లినిక్‌లో ఒక ప్రత్యేకత ఏంటి అనంటే ఇక్కడ లోకల్ పాపులేషన్‌కి వాళ్ళ ఆరోగ్యానికి సమగ్ర సంరక్షణ ఇవ్వడం కోసం పెయిన్ క్లినిక్‌తో పాటుగా ఇక్కడ ఫ్యామిలీ ఫిజిషియన్ కూడా ఉంటారు. డాక్టర్ సునీత చాగంటి. తను యూకేలో ఎంఆర్సీ జీపీ తర్వాత సీసీటీ చేశారు. తను ఎల్డర్లీ కేర్ మెడిసిన్‌లో స్పెషలిస్టు. అది తన స్పెషల్ ఇంట్రెస్ట్ ఏరియా. సో, ఇది క్లినిక్ ఎలా ఉపయోగపడుతుంది, పేషెంట్స్ మీకెలా ఉపయోగపడుతుంది అనంటే చాలామంది దీర్ఘకాలిక నొప్పులో ఉన్న పేషెంట్లు, క్రానిక్ పెయిన్ ఉన్న పేషెంట్స్‌కి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బీపీ, షుగరు, తర్వాత థైరాయిడ్ సమస్యలు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన క్లినిక్‌లో వచ్చినప్పుడు ఎవరైనా గనక మోకాలు నొప్పితో నా దగ్గరకు వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళకి షుగరో, బీపీయో ఉంటే వాళ్ళని మేడంకి రిఫర్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ ఇంకొక అవుట్ పేషెంట్ ఫీజ్ అలాంటిది తీసుకోవడం ఏమి ఉండదు. సో, ఒక కన్సల్టేషన్‌తోనే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని అసెస్ చేసి మేడం వాళ్ళని ఆప్టిమైజ్ చేసి వాళ్ళకి సంబంధించిన మెడికల్ ప్రాబ్లమ్స్‌ని కూడా ట్రీట్ చేస్తారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ లక్ష్మీ సునీత చగంటి. నేను గుంటూరు మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి యూకేలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నేను అక్కడ జీపీగా గత 8 ఇయర్స్‌గా వర్క్ చేశాను. అక్కడ నేను నా స్పెషలిస్ట్ ఇంట్రెస్ట్ దాంట్లో కూడా ఏంటంటే కేర్ ఆఫ్ ద ఎల్డర్లీ మెడిసిన్ ఇంట్రెస్ట్. నేను గత 1 ఇయర్‌గా ఇక్కడ ఇండో యూకే అవియా క్లినిక్‌లో జనరల్ ఫిజిషియన్‌గా వర్క్ చేస్తున్నాను. సార్ చెప్పినట్టుగా నేను మెడికల్ సైడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, పెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మెడికల్ సైడ్ అంటే బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, క్రానిక్ హార్ట్ ప్రాబ్లమ్స్,
క్రానిక్ పెయిన్ ప్రాబ్లమ్స్, మెడికల్ సైడ్ ట్రీట్మెంట్ నేను చూసుకుంటూ ఉంటానండి నేను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే ఆమ్, ఏ- ఇంతకు ముందు రోజుల్లో అందరికి ఫ్యామిలీ ఫిజిషియన్ ఉండేవాళ్ళు. అంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనం ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు సూచనల మేరకు అవసరమైతే స్పెషలిస్ట్ ట్రీట్మెంట్కి మళ్ళీ రెఫర్ చేయడం అది జరుగుతుంది. ప్రస్తుతం అది చాలా వరకు అంతరించిపోయింది అని చెప్పొచ్చు ఇండియాలో. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే ఫ్యామిలీ ఫిజిషియన్ అంటారు యూఎస్లో, అదే యూకేలో అయితే జనరల్ ప్రాక్టీషనర్ జీపీ అంటారు. అంటే డాక్టర్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఆ ఫ్యామిలీ ఫిజిషియన్నే కలవాలి. వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళు ట్రీట్ చేశాక అవసరమైతే రెఫర్ చేస్తారు వేరే స్పెషలిస్ట్కి. అది ఎందుకు మంచిది అని అంటే, సపోజ్ ఇప్పుడు ఒకళ్ళ తలనొప్పి ఉందనుకోండి, తలనొప్పికి రకరకాల కారణాలు ఉంటాయి. సపోజ్ ఐసైట్ సరిగా లేకపోయినా ఉండొచ్చు, లేకపోతే మైగ్రేన్ ఉండొచ్చు, లేకపోతే మెదడులో ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు. అలా ఏ ప్రాబ్లం అయినా. అలాగే గుండె నొప్పి వచ్చింది అని అంటే దానికి గుండె వల్ల ప్రాబ్లం అంటే చెస్ట్ పెయిన్, గుండె వల్ల ప్రాబ్లం అవ్వచ్చు, ఎసిడిటీ వల్ల అవ్వచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే తలనొప్పి రాగానే న్యూరాలజిస్ట్ దగ్గరికి, అలాగే చెస్ట్ పెయిన్ ఏదన్నా అనిపిస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి ఇలా వెళ్ళడం జరుగుతుంది. ఇలా వెళ్ళడం వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే స్పెషలిస్టులు వాళ్ళ స్పెషలిస్ట్ ఏరియాలోనే ఎక్స్పర్ట్స్ కాబట్టి దాని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మా మదర్కి లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ వచ్చింది. ఎలాగంటే చెయ్యి ఇట్లా జాల్ వచ్చింది. ఆ జాల్ వచ్చినప్పుడు చూసిన కార్డియాలజిస్ట్ ఏమనుకున్నారు అని అంటే ఇది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అనుకున్నారు. కానీ యాక్చువల్గా అనుకున్న ప్రాబ్లం ఏంటంటే మెడలో నరం వల్ల, సర్వైకల్ రూట్ కంప్రెషన్ వల్ల వచ్చిన ప్రాబ్లం. సో అదే ఇలాగా ఫ్యామిలీ ఫిజిషియన్కి దగ్గర కన్సల్ట్ అవ్వడం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ గురించి, మీ ఆరోగ్యం గురించి వాళ్ళకి సమగ్రమైన అవగాహన ఉంటుంది. మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే. సో కాంప్రహెన్సివ్ కేర్ అంటే ప్రతిదానికి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అవసరం జనరల్గా ఉండదు. అన్ని కండిషన్స్ని జనరల్ ప్రాక్టీషనర్ అంటే మేడం లాంటి స్పెషలిస్ట్ ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ పేషెంట్స్కి చాలా హెల్ప్ఫుల్.